తులారాశి గురించి చెప్పండి గురువుగారు. ఎలా ఉండబోతుంది వారికి? అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు అయితే తులారాశి వారికి చెప్పుకున్నట్టుగా చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం మొత్తం 4 పాదాలు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాలు కూడాను తులారాశిలో ఉంటారు. ఆదాయము 11, వ్యయము 5, రాజపూజ్యము 2, అవమానము కూడా 2. అయితే గ్రహస్థితికి మనం వచ్చినట్టయితే బృహస్పతి నవమంలో ఉన్నారు, శని కూడాను 6వ స్థానంలో ఉన్నారు, రాహు పంచమంలో ఉన్నారు, కేతువు మంచి లాభస్థానంలో ఉన్నారమ్మా ఏకాదశంలో కూడాను. ఈ విధంగా కూడాను తులారాశికి చెప్పాలంటే గత సంవత్సరము కంటే కూడాను ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడాను మంచి ఆనందము, ఆయువు, ఆరోగ్య, అష్టైశ్వర్యాలనందరూ కూడాను పొందుతారమ్మా. అయితే వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడాను ఈసారి ఈ యొక్క తులారాశి వాళ్ళకు చాలా కలిసి వస్తాయి. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు భూములు కొనుగోలు చేయాలన్నా, దానికి సంబంధించిన లావాదేవీలు చేయాలన్నా కూడాను వీరందరికీ మంచి యోగదాయకమైన కాలమని చెప్పవచ్చును. తులారాశి వారికి బాగా కలిసి వస్తుంది, అనేక విధములైనటువంటి లాభాలు ఈ రంగాల్లో పొందుతారు. అయితే ప్రత్యేకించి సినీ రంగము, నాటక రంగము, కళారంగంలో కూడా ఉన్నవారికి కూడాను మంచి అద్భుతమైన సమయం అని చెప్పచ్చు. చక్కగా కలిసి వస్తుంది, వారి యొక్క భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. సొంతంగా కష్టపడి పనిచేస్తారు ఈ సంవత్సరం తులారాశి వారందరూ. అంతేకాకుండా ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు కూడా అమ్మ వారి జీవితం ఆనందదాయకం అవుతుంది. వారు చెప్పిన మాటకు మంచి గౌరవం పెరుగుతుంది, వారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అంతేకాకుండా భర్తతో కూడాను అన్యోన్య దాంపత్యాన్ని కూడాను కలిగి ఉంటారు. ఆ యొక్క ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. తులారాశి వారికి పోయిన సంవత్సరం ఎటువంటి సంతానం లేదు, ఈ సంవత్సరం మాత్రము మంచి సత్సంతాన ప్రాప్తి జరుగుతుంది. అంతేకాకుండా గర్భధారణ పొంది మాతృత్వాన్ని పొందుతారమ్మా ఈ తులారాశి వారు, ఈ తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు. అంతేకాకుండా ఈ యొక్క తులారాశి వారి యొక్క స్త్రీల మాటకు విలువ పెరుగుతుంది, అందరూ వారి యొక్క మాటను వింటారు. పోతే ఇంకా ఈ యొక్క తులారాశి వారికి చేయవలసిన పరిహారాలు ఏమి అంటే దత్తాత్రేయ స్తోత్రం పారాయణం చేయాలి తల్లి. గాన్గాపూర్కి అలా వెళ్తూ ఉండాలి. ఎక్కడైనా పోనీ అంత దూరం వెళ్ళలేకపోయినా ఇక్కడ ఏమైనా గురుక్షేత్రాలు ఏవైనా ఉంటే గురుక్షేత్ర సందర్శనం చేసుకోవాలి. చక్కగా శివ సహస్రనామ పారాయణము, దక్షిణామూర్తి పారాయణం, స్తోత్ర పారాయణం చేసుకోవడము, కాలభైరవాష్టకం చదువుకోవడము ఇది చాలా ముఖ్యమైనది. కాలభైరవాష్టకం చదువుకోవడం ద్వారా, అరుణాచల క్షేత్ర దర్శనం చేయడం ద్వారా కూడాను ఈ యొక్క తులా రాశి వారికి చాలా బాగుంటుంది. ఈ యొక్క పరిహారాలు పాటిస్తే వారి జీవితం కూడా ఆనందమయమై ఉంటుందన్నమాట.